హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా ఎవరైనా చూడొచ్చు. మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా? అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు రీడింగ్ కావాలి అనుకుంటే మీరు పే రీడింగ్ తీసుకోవచ్చండి. సో వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. సో మీకు డీటెయిల్స్ అనేది నేను అందిస్తాను. ఓకేనా? ఓకే, ఇది జనరల్ రీడింగ్ అండి. సో ఈ రీడింగ్లో మీకు మ్యాచ్ అయిన మెసేజ్ మాత్రమే మీరు తీసుకోండి. మ్యాచ్ అయిన మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, మా వ్యూస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? మీ పర్సన్ పొగర్ అనేది దిగిపోయింది అని చెప్పొచ్చండి. ఎందుకంటే మీరు తన అహం మీద, తన మనసు మీద కొట్టారు. అది ఎలాగంటారా? ఇక్కడ మీ పర్సన్ తను నాకంటే తోపు ఎవ్వరు లేరు. సో నేనే ఇక్కడ తోపు. నేను చెప్పిన మాటే నువ్వు వినాలి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కావచ్చు, ఫ్రెండ్స్ కూడా కావచ్చు, లవర్స్ కూడా కావచ్చు. ఓకేనా? సో మీరు ఈ పర్సన్‌ని మేబీ అంతకుముందు నా పర్సనే కదా అన్నట్టుగా మీరు చాలా చనువ తీసుకొని ఇక్కడ ఉండి ఉంటారనమాట తన దగ్గర. ఓకే. ఈ పర్సన్ ఏంటిదంటే మిమ్మల్ని తను గ్రాంటెడ్‌గా తీసుకున్నారు. నువ్వు ఎంత నా ముందల అన్నట్టుగా. ఓకే. సో అలాంటి పర్సన్ అంటే ఈ పర్సన్ డిఫరెంట్‌గా తన ప్రవర్తన ఉండింది. మీరంటే ఏదో తెలియని భారం, తలభారం అన్నట్టుగా. అండ్ ఈ పర్సన్ రెస్పాన్సిబిలిటీస్ నేనెందుకు తీసుకున్నాను, అనవసరంగా ఈ పర్సన్‌ని చూజ్ చేసుకున్నాను, అనవసరంగా ఈ పర్సన్‌కి తనతో మాట్లాడాను. నెగెటివ్ ఫీలింగ్స్ అనమాట. మీరంటే మీ పర్సన్ మేబీ కూరలో కరివేపాకులాగా ఈ పర్సన్ మిమ్మల్ని తను తీసి పడేసి ఉంటారు. ఓకే. అలాంటి పర్సన్‌కి ఇప్పుడు మీరెలా కనిపిస్తున్నారు చూడండి. ఒక క్వీన్ అనమాట. మీరు మేల్ అయి ఉంటారు, ఫీమేల్ కూడా అయి ఉంటారు. ఓకేనా? తన చేతిలో పెంటికల్స్ ఉన్నాయి. తను చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. తన లైఫ్‌లో గ్రోత్ ఉంది. తనకి అన్ని విధాలుగా అబండెన్స్ అనేది ఉన్నారు. తన దగ్గర వర్కర్స్ ఉంటారు. తను ఒక మహారాణి, ఒక మహారాజు అనమాట. ఓకే. అలాంటి స్థితిలో మీరున్నారనమాట. ఈ పర్సన్ చూడండి తను ఎలా ఉన్నారు. తన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది చూడండి. ఏదో తెలియని షాక్ ఈ పర్సన్‌లో. అంటే ఈ పర్సన్ తను తొందరపాటు నిర్ణయం తీసుకునే పర్సన్. తను మిమ్మల్ని దూరం పెట్టారు. ఓకే. అండ్ ఈ పర్సన్ కోపం, జెలస్ అనేది కూడా ఈ పర్సన్‌కి చాలా ఉంటుంది. ఓకేనా? తను బయట చూపించరు గానీ తనలో ఉంటుందండి. ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్‌లో మీరు ఎంత ఒక చీమ లాంటి వారు అన్నట్టుగా ఈ పర్సన్ తను మీతో ప్రవర్తించి ఉంటే పర్సన్ మీరు కాదు ఇక్కడ చీమ. తను చీమ అన్నమాట. అది తను తెలుసుకున్నారు. తన వాల్యూ ఏంటిది ఈ పర్సన్ తెలుసుకున్నారన్నమాట. ఓకే. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉంది. ఒక షాక్ ఈ పర్సన్‌లో. ఇక్కడ అంతకుముందు మీరు భూమి, ఈ పర్సన్ ఆకాశం అనుకున్నారు. ఇప్పుడు మీరు ఆకాశం అయిపోయారు. ఈ పర్సన్ భూమి అయిపోయారనమాట. అంటే తను ఏంటంటే తన ఎనర్జీ అనేది తగ్గిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఈ పర్సన్ తల లేపి మిమ్మల్ని చూడాలి. ఓకే. అంటే మీరు ఆ రేంజ్‌కి మీరు ఎదిగిపోయారు. మీరు మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇక్కడ మీ కెరియర్ పర్పస్‌గానే కాదండి. మీరు సెల్ఫ్ లవ్‌లో ఉండొచ్చు. మీ ఇంపార్టెన్స్ అనేది మీరు తెలుసుకున్నారు. ఈ పర్సన్ మీద మీరు ఫోకస్ అనేది చేయడం లేదు. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు. మేబీ ఈ పర్సన్‌ని అంతకు ముందులాగా తనని మీరు ట్రీట్ చేయడం లేదు. తనని చేయడం లేదు. మీ ప్రయారిటీ అనేది మీరు తెలుసుకున్నారిక్కడ. ఓకే. అది సెల్ఫ్ లవ్ కిందకొస్తుందనమాట. ఓకేనా? సో, పర్సన్ తను చాలా షాక్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. చాలా కోపం ఉంటుందండి పర్సన్‌కి. అండ్ జెలస్ భావం గూడా ఉంటుందనమాట. మొండితత్వం ఉంటుంది. అండ్ ఈ పర్సన్ తనకి చాలా బాధ అనేది కలుగుతుంది. కానీ తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారు. మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో తనకి చాలా బాధ కలుగుతుంది. మీరెప్పుడు తనకంటే లో ఎనర్జీలో మాత్రమే మీరు ఉంటారు అని పర్సన్ అనుకున్నారు. కానీ పర్సన్ ఊహించని విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుందండి. అది పర్సన్ ఏదో చూసి తట్టుకోలేకపోతున్నారనమాట. ఓకే. మీరేంటిది తను ఇలాంటి వ్యక్తిని తను దూరం పెట్టారు. ఇలాంటి పర్సన్‌ని తను హార్ట్ బ్రేక్ చేశారు. ఇలాంటి వ్యక్తిని తను అనరాని మాటలన్నారు. ఎంత చీప్‌గా చూసారు అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడు మీరేంటిది అనేది ఈ పర్సన్‌కి క్లారిటీ అనేది వచ్చిందనమాట. ఓకే. తెలియని భయంలో ఈ పర్సన్ బతుకుతున్నారు. ఈ పర్సన్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేననుకున్నంత ఈజీ పర్సన్ అయితే ఈ పర్సన్ కాదు. తనతో డీల్ అవ్వడం అనేది గూడా అంత ఈజీ కాదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే.
ఇక్కడ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో మీలో ఓపిక అండ్ అన్ని బ్యాలెన్స్ అనేది నేను చేసుకోగలను. ఆ ధైర్యం కూడా మీలో రాబోతుందండి. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు. ఈ పర్సన్ వద్దనుకుంటున్నారు మీరు. ఈ పర్సన్ ఏమో మీతో రీయూనియన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ప్రెజెంట్ ఇప్పుడు మీ లైఫ్‌లో చాలా ఆపర్చునిటీస్ లాంటిది వస్తున్నాయండి. అంటే పర్సన్ విషయంలో కావచ్చు, లేదా మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కావచ్చు, లేదా కెరియర్ విషయంలో కావచ్చు. సో, ఇక్కడ మీ లైఫ్‌లో మంచి మంచి ఆపర్చునిటీస్ లాంటిది రాబోతుంది. ఇక్కడ చాలా మందికి మీ లైఫ్‌లో న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతారు. ఓకే. మీరు మీ లైఫ్‌లో ఫస్టు నెగెటివ్ థాట్స్, నెగెటివ్ రిలేషన్స్ ఏదైతే ఉంటున్నాయో, అవన్నీ మీ మనసులో నుంచి తీసేసి కాల్చి బూడిద చేసేయండి ఫస్ట్. ఓకే. అప్పుడు మీ లైఫ్‌లో సన్ అనేది వస్తారనమాట. చాలా మంది మీరు అదే ప్రయత్నంలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ లైఫ్‌లో నెగెటివ్ పర్సన్ గానివ్వండి, అన్‌వాంటెడ్ థింగ్స్ చాలా ఉన్నాయి మీ లైఫ్‌లో. ఓకే. మీరంటే చూసి ఒరవకపోవడం గానీ, మీరంటే అసలు పెద్ద తలభారం అనుకునేవారు గానివ్వండి, లేదా మీ పర్సన్ కూడా కానివ్వండి, సో, మీతో రిలేషన్‌షిప్ మెయింటైన్ చేశారు. ఇంకా నీకు నాకు చెల్లదు. సో, నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది అన్నట్టుగా గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోవడం గానీ, అలా ఈ పర్సన్ అలాంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే పర్సన్ తను చాలా సాడ్‌గా గూడా ఫీల్ అయ్యే రోజులు గూడా ఈ పర్సన్‌కి రాబోతున్నాయన్నమాట. మీరు చూపిస్తారు. తను ఎలాంటి పర్సన్‌ని దూరం పెట్టారు అనేది డెఫినైట్‌లీ మీరు చూపిస్తారనమాట. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇప్పుడు ప్రెజెంట్ ఈ రోజు గూడా మీ పర్సన్ అంటే మీకు చాలా లవ్ అండి. నేను నా పర్సన్‌ని మర్చిపోలేనంటే చూడండి మీరు అతి తొందరలోనే మీ పర్సన్‌ని మీరు మర్చిపోబోతున్నారు. మీరు హీల్ అవ్వగలుగుతున్నారు. మీ లైఫ్‌లో మళ్ళీ సక్సెస్ అనేది మళ్ళీ రాబోతుందనమాట. అంటే మీ ప్రయారిటీ మీరు తెలుసుకోబోతున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టాలి? మీరు తెలుసుకోబోతున్నారు. సెల్ఫ్ లవ్‌లో ఉంటారు. ఒక పర్సన్ విషయంలో హర్ట్ అయ్యి తనని దూరం పెట్టడం. పర్సన్ మీ దృష్టిలో ఒక చెత్తతో సమానం అన్నట్టుగా తనని చాలా దూరంగా పెట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఈ పర్సన్‌లో భయం అనేది మొదలవుతుంది. ప్రతి విషయంలో మీకు క్లారిటీ కూడా రాబోతుందండి. చాలా మంది ఇక్కడ మీకు ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ అనేది చూపిస్తుంది. సో, ఇక్కడ చాలా మంది మీకు మీ పర్సన్‌కి మధ్యలో డిస్టర్బెన్స్ వలన మీరే తనని దూరం పెడుతున్నారా? లేదా లేదా మీరే తనని ఇగ్నోర్ చేస్తున్నారా? సో, ఏదో విషయంగా మీకు క్లారిటీ కూడా రాబోతుందనమాట. మళ్ళీ మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీ లైఫ్‌లో అన్నట్టుగా చూపిస్తుందనమాట. మళ్ళీ ఇక్కడ మీ లైఫ్‌లో ఏదో రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది కదా! ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. ఇక్కడ మీలో మేజర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది జరుగుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ పర్సన్‌తో మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయండి. సో, ఇక్కడ 7 చక్రాస్ అనేది యాక్టివేట్ లేదు. మేబీ మీ పర్సన్ నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉండొచ్చు. లేదా మీరు నెగెటివ్‌గా ఆలోచిస్తా ఉండొచ్చు. మేబీ బాండింగ్ అనేది కుదరడం లేదు. తను మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు. మేబీ చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయిపోవడము, విడిపోయేదాకా వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సో, మీరు కామ్‌గా ఉండిపోండి. మీ పర్సన్ మీకు చాలా మందికి ప్రేమ ఉంది, లవ్ ఉంది అనుకుంటే, ఇంకా ఇలాంటి డిస్టర్బెన్స్ వలన మేము విడిపోకూడదు అని అనుకుంటే, మీరు ఒకవేళ మీ పర్సన్‌కి కోపం వచ్చిందనుకోండి, మీరు కామ్ అయిపోండి. ఓకేనా? ఇక్కడ క్లారిటీ వస్తుంది. మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ డెత్ గూడా వచ్చింది కదా! మళ్ళీ రీబర్త్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. ప్రెజెంట్ పర్సన్ చాలా సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తా ఉండొచ్చు మీకు. కానీ అతి తొందరలో తను స్టాండ్ తీసుకుంటారు ఈ రిలేషన్ వైస్‌గా.
డెవిల్. కొంతమందికి పర్సన్ సీక్రెట్‌గా వచ్చి తను మిమ్మల్ని కలుసుకోవాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందండి. తన ఫ్యామిలీకి తెలియకుండా గానివ్వండి, లేదా మ్యారీడ్ అయితే ఈ పర్సన్ అక్కడ తన లైఫ్‌లో ఏదో రిలేషన్ అనేది ఎండ్ అవ్వబోతుంది. ఆ భయంలో కూడా ఈ పర్సన్ ఉన్నారు. మేబీ వారిద్దరికీ ఇక్కడ ఏదైనా విషయంలో డిస్టర్బెన్స్ లాంటిది ఉండొచ్చు. మేబీ ప్రాపర్టీ అని, లేదా నమ్మకం లేకపోవడం గానీ, ఒకరంటే ఒకరికి, ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉండడం గానీ ఏదో ఉంది. ఓకే. కాబట్టి పర్సన్ ఆ మెంటల్ టార్చర్ అనేది పర్సన్ భరించలేకపోతున్నారు. కాబట్టి పర్సన్ ఆ రిలేషన్‌ని తను మేబీ థర్డ్ పార్టీ ఎవరో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. మీ పర్సన్ తను మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని తను చూసేసుకొని ఉంటే, థర్డ్ పార్టీతో రిలేషన్ ఈ పర్సన్ ఎండ్ చేసుకోబోతున్నారు. ఓకే. ఇక్కడ మీరేంటిదంటే, మీ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు. తనకి థర్డ్ పార్టీ కావాలనుకున్నప్పుడు ఇంకా మీరు తన గురించి ఎందుకు వెయిట్ చేయాలి? ఎందుకు ఎదురు చూస్తా ఉండాలి? ఎందుకు తన గురించి మీరు ఇంకా వెయిట్ చేస్తా ఉండాలి అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. ఓకే. సో, అన్నిటికి ఇక్కడ ఫుల్ స్టాప్ అనేది రాబోతుంది. సో, అన్నిటికి సమాధానం అయితే మీకు రాబోతుందండి. అది తొందరలోనే. ఈ పర్సన్ మేబీ థర్డ్ పార్టీ ఉన్నారంటే ఆ రిలేషన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది. ప్రెజెంట్ ఈ పర్సన్ తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తనకు అర్థం గాక తను సైలెంట్‌గా ఉన్నారు. మీకు సైలెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారు. తన లైఫ్‌లో ఈ పర్సన్ ఏదో క్లారిటీ కావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ విషయంలో గూడా కావచ్చు. ఓకే. కాబట్టి ఈ పర్సన్ డెఫినైట్‌లీ థర్డ్ పార్టీతో ఉన్న రిలేషన్‌ని తను ఎండ్ చేసుకొని ఇక్కడ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ గూడా ఈ పర్సన్ చేయబోతున్నారనమాట. ఓకే. చాలా స్ట్రాంగ్ నిర్ణయం ఈ పర్సన్ మీ గురించి తను తీసుకోబోతున్నారండి. ఓకేనా? ఈ పర్సన్ తను వేరే పర్సన్‌తో గూడా డీల్ అవుతున్నారు. కానీ అక్కడ తను చాలా విసిగిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి మీ మీద వచ్చేసరికి లస్ట్ ఎనర్జీ ఉందన్నమాట. సో, ఈ లస్ట్ ఎనర్జీ మేబీ తను దాని వల్ల గూడా ఈ పర్సన్ మీతో మళ్ళీ ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలి అనే ఇంటెన్షన్ గూడా తనకుండొచ్చు. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటిదంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి ఈ పర్సన్‌కి. ఓకే. చాలా ఆల్కహాలిక్ పర్సన్. ఊరికనే ఫ్లర్ట్ అయిపోతా ఉంటారనమాట. అలాంటి కొంచెం బ్యాడ్ క్వాలిటీస్ అయితే పర్సన్‌కి ఉంటుందండి. ఓకేనా? నమ్మిన వారిని మోసం చేసే టైప్ ఆఫ్ పర్సన్ తను. అండ్ కొంతమందికండి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, వేరే వారి కంట్రోలింగ్ ఈ పర్సన్ తన మీద ఉందండి. మేబీ ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ చేయడం గానీ, లేదా ఇక్కడ ఈ పర్సన్ వారి చేతుల్లో నుంచి జారిపోకుండా ఈ పర్సన్‌ని ఎవరో వారి కంట్రోల్‌లో పెట్టుకోవడం లాంటిది కూడా ఉండొచ్చు. ఓకే. థర్డ్ పార్టీ ఉన్నారా? ఫ్యామిలీయా? మీ మదర్ ఇన్‌లా, సిస్టర్ ఇన్‌లా వాటెవర్ ఈ పర్సన్‌ని వారి కంట్రోల్‌లో ఉంచుకున్నారు. మీ మాట వినకుండా అన్నట్టుగా కూడా చూపిస్తుందన్నమాట. ఓకే. ఈ పర్సన్ ఒక్కొక్కసారి తను మీ మీద చాలా లవ్ చూపిస్తారు. ఇంకొకసారి తనలో ఉన్న డెవిల్ ఎనర్జీ బయటకొస్తుంది కదా! అంటే ఈ పర్సన్ ఒకసారి అంత ప్రేమగా ఉన్న పర్సన్ ఇంకొకసారి ఎందుకు ఎలాంటి కారణం లేకుండా కోపంగా ఉన్నారంటే, తన మీద ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. తన ఇంట్లో వారే మీరంటే పడని పర్సన్ తనని వారి కంట్రోల్‌లో పెట్టుకున్నారు. వారు మిమ్మల్ని మంచిగా చూడకుండా, మీ పర్సన్ కూడా తను మిమ్మల్ని మంచిగా చూసుకోకుండా వారి కంట్రోలింగ్ అనేది ఉంది ఇక్కడ అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. మీ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్. అండ్ తన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఈ పర్సన్ మాట్లాడుతున్నారు. అండ్ ఈ పర్సన్ తను మీకు సంబంధించి ఎవరో డిస్కషన్ లాంటివి చేస్తా ఉంటే కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా వింటారనమాట. ఓకే. మేబీ 4 చెవులు పెట్టుకొని అలా ఇంకేం మాట్లాడతారు, ఇంక కొద్దిసేపు వీరు ఆ పర్సన్ గురించి మాట్లాడితే బావుంటుంది, ఇంకా కొత్త విషయాలు తనకు తెలుస్తాయి అన్నట్టుగా ఈ పర్సన్ మీరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారా? లేదా లెస్ కాంటాక్ట్ సిట్యుయేషనా? మీ పర్సన్‌కి మీరు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? ఏంటిది? మీ పర్సన్‌కి మీరు చెప్పడం లేదు. సో, మీరు కూడా హెల్ప్ చేస్తా ఉండొచ్చు. ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్‌గా వింటున్నారండి. ఓకే. అంటే మీకు సంబంధించి విషయాలు ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్‌గా వినాలనుకుంటారు. లేదా ఇక్కడ మీ నేమ్స్‌కి సంబంధించి ఏదైనా నేమ్ కనిపించడం గానీ, లేదా ఏదైనా వర్డ్ కనిపించడం గానీ, జోక్స్ గానీ, మూవీ గానీ, సాంగ్ గానీ, ఏదో విషయంగా ఈ పర్సన్ తన అబ్జర్వేషన్ మొత్తం మీ మీద ఉందన్నమాట. ఈ పర్సన్ మీ మీద పెట్టేసి ఉన్నారు. అండ్ తను ఇప్పుడు ఒంటరిగా కూర్చొని తను ఆత్మ పరిశీలన అంటారు కదా!
అలా చేసుకుంటున్నారనమాట. ఓకే. అసలెందుకు దూరం పెడుతున్నాను? మళ్ళీ ఈ పర్సన్ ఎందుకు కావాలనుకుంటున్నారు? అదర్ పర్సన్ ఎందుకు కావాలనుకున్నారు? ఏంటిది అన్నట్టుగా ఈ పర్సన్ ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటా ఉన్నారనమాట. ఓకేనా? మీ గురించి కూడా ఈ పర్సన్ చాలా డిస్కషన్ అయితే చేస్తా ఉన్నారండి వేరే పర్సన్ దగ్గర. అండ్ వేరే వారు మాట్లాడుతున్నారంటే కూడా ఈ పర్సన్ చాలా ఇంట్రెస్టెడ్‌గా వినడం గానీ, ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఈ పర్సనే మీ ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, తన ఫ్రెండ్స్ దగ్గర కానివ్వండి, ఏదో కూపి అనేది లాగాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా ఉందన్నమాట. ఓకేనా? కొంతమందికి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గూడా అయ్యుంటుంది. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఇక్కడ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గూడా ఉండొచ్చు. ఆర్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ గూడా ఉండొచ్చు. ఆర్గ్యుమెంట్స్ అనేది ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఉన్నారు. రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. థర్డ్ పార్టీ అంటే అండి, ఇక్కడ ఫ్యామిలీ వస్తారు, కెరియర్ వస్తుంది. అండ్ కొంతమందికి రొమాంటిక్ థర్డ్ పార్టీ గూడా ఉన్నారు. ఓకే. ఓవర్ థింకింగ్ చేసి పర్సన్‌కి తనకి యాంగ్జైటీ వస్తుందండి పర్సన్‌కి. కానీ తనకి క్లారిటీ అయితే రావడం లేదు ఈ పర్సన్‌కి. ద మూన్ కార్డ్ వచ్చింది అండ్ 5 ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. ఓకే. చూడండి, మీకొక సంకేతం చెప్తాను. మీ చుట్టూ చాలా కాకులనేది అరుస్తా ఉంటది. అండ్ ఒకటేసారి ఒక డాగ్ కంటే ఎక్కువ డాగ్స్ ఒకటేసారి అరుస్తున్నారు. ఆ అరుపనేది మీకు వినిపిస్తుంది. ఒక డాగ్ కంటే ఇంకా ఎగస్ట్రా సంఖ్యలు. అంటే 1 కాకుండా 2, 3, 4 అలా అరుస్తా ఉన్నాయి. అది కూడా ఒకటేసారి. ఓకే. అండ్ కాకులు కూడా ఒకటేసారి మేబీ ఓ 5 కంటే ఎక్కువగా ఉంటాయి కదా! అలా ఒకటేసారి అరుస్తున్నాయి. అసలు మీకేం అర్థం కాదనమాట. ఓకే. అంటే ఈ పర్సన్ తను అక్కడ చాలా నెగెటివ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ తను ఇక్కడ మెంటల్ టార్చర్ గాని, మెంటల్ టెన్షన్ గానివ్వండి, మీరు పర్సన్‌కి అదే టైంలో చాలా గుర్తుకొస్తారు. ఈ పర్సన్‌కి క్లారిటీ రాకపోవడము, మీరు చాలా గుర్తుకొచ్చేస్తారు. అసలు తన లైఫ్‌లో తనకి ఎవ్వరు వద్దనిపిస్తది ఆ టైంలో. మీరు కావాలనిపిస్తది. కానీ మీ దగ్గరికి వచ్చే ధైర్యం ఈ పర్సన్ చేయలేరు. ఎందుకంటే ఈ పర్సన్ ఆల్రెడీ తను మిమ్మల్ని బేట్రేల్ చేశారు. నమ్మక ద్రోహం చేశారు. మోసం చేశారు. తను రాలేరు. ఓకే. ఇదన్నీ మీకు సంకేతాలన్నమాట. ఓకేనా? తన లైఫ్‌లో ఉన్నవారు గూడా ఈ పర్సన్‌కి అంత ఆహ్, అర్థం చేసుకునేవారైతే లేరండి. ఓకేనా? ఈ పర్సన్‌ని అర్థం చేసుకునేవారైతే ఈ పర్సన్ లైఫ్‌లో లేరు. ఈ పర్సన్ తను అదర్ పర్సన్ మేబీ థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారంటే, ఒక్కొక్క రోజు అనేది, ఒక్కొక్క నిమిషం అనేది పర్సన్‌కి ఒక్కొక్క గండంలాగా గడుస్తా ఉండొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్ ఈ మెంటల్ టార్చర్ నుంచి తను హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారనమాట. తన లైఫ్‌లో ద వరల్డ్ గూడా వచ్చింది. అంటే కార్డ్ అయితే ఏమి అబద్ధం చెప్పవు గదా! సో, ఇక్కడ ఈ బాధ నుంచి పర్సన్ ఇలా ఉండాలనుకుంటున్నారండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తను క్లోజ్ చేయాలనుకుంటున్నారు. మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి. హ్యాపీగుండాలి. అండ్ మీరు తన లైఫ్‌లో ఉండాలి. ఒక ఫ్రెండ్‌గా గానివ్వండి, ఒక పర్సన్‌లాగా కానివ్వండి, ఒక ఫ్యామిలీగా గానివ్వండి, తన వెల్ విషర్‌లాగా కానివ్వండి, అలా మీరు తన లైఫ్‌లో ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు. తను మిమ్మల్ని మోసం చేసి ఉంటే గూడా ఈ పర్సన్ తను చాలా రిగ్రెట్ భావన అయితే తనలో ఉంది. అండ్ తను చాలా బాధపడుతున్నారండి. అండ్ ఓవర్ థింకింగ్ గూడా ఈ పర్సన్ చేస్తున్నారు. అండ్ భయం అన్నమాట ఈ పర్సన్‌కి ఎక్కువగా తను భయపడుతున్నారు. ఓకే. తను మిమ్మల్ని ఏదైనా విషయంలో బాధ పెట్టి ఉంటే, తను మీ దగ్గరికి వచ్చి ధైర్యం చేయలేకపోతున్నారు. భయపడుతున్నారన్నమాట. ద సన్ కార్డ్ వచ్చేసింది. ద చారియట్ వచ్చేసింది. 2 నెగెటివ్ కార్డ్స్. దాని తర్వాత ఇక్కడ 2 పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి. సో, మళ్ళీ ఇక్కడ 9 ఆఫ్ కప్స్ అన్నమాట. నేను ఇప్పుడు షఫుల్ చేశాను కదా మీ ముందే. అయినా సరే ఇదే కార్డ్ వచ్చింది. సో, ఇక్కడ ఈ పర్సన్ తను చాలా బాధలో ఉన్నారు కదా! మేబీ పర్సన్ మీకు చాలా దూరమైపోయాను అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వెంటాడుతుంది. తను ఆత్మ పరిశీలన అనేది పర్సన్ చేసుకున్నారు. సో, మీ వైపు ఎలాంటి తప్పు లేదు. ఉన్న తప్పంతా తన మైండ్‌లోనే ఉంది అని పర్సన్‌కి అర్థమైంది కాబట్టి పర్సన్
సో, తను బాధపడుతున్నారనమాట చాలా. ఆ బాధ నుంచి పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావాలి. మీతో విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కావాలి. రీయూనియన్ కావాలి అని పర్సన్ అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే దూరం అనేది పెరిగిపోయిందో, ఆ దూరం ఆ డిస్టెన్స్‌ని పర్సన్ క్లోజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఇక్కడ మీ పర్సన్ వారి లైఫ్‌లో ఇక్కడ ఫ్రీడమ్ కోల్పోయారు. అండ్ తన లైఫ్‌లో తను ఇక్కడ ఒక పర్సన్ ఏంటంటే ఒక గొడ్డులాగా కష్టపడతా ఉండడము. కానీ తనని ఎవరు అర్థం చేసుకోకపోవడం గానీ, ప్రేమను చూపించేవారు లేరు, కేరింగ్ చూపించేవారు లేరు. ఇదంతా ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ దగ్గర ఉండే పర్సన్‌కి చాలా ఫ్రీడమ్ అయితే ఉంటుంది అని పర్సన్ అనుకుంటున్నారు. సో, వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీకు ద చారియట్ అండ్ ద సన్ 2 కార్డ్స్ అనేది మేజర్ అర్కానా. సో, క్లెయిమ్ చేసుకోండి. మీకు విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వబోతుంది. మీ పర్సన్ దూరంగా ఉన్నారంటే, తను మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారనమాట. మీ ఇద్దరి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ అనేది పెరిగిపోయిందో, ఆ డిస్టెన్స్ అంతా క్లోజ్ అవ్వబోతుంది. సో, మీరు కోరుకున్న జీవితం అనేది మీకు ఉండబోతుందండి. ఓకే. ఓకే. ఈ పర్సన్ మీ విషయంలో ఏదైనా రిస్క్ కూడా తీసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చాలా మందికి మీరు మీ పర్సన్ ఒకటే ఆఫీసే ఉంటుంది. లేదా ఈ పర్సన్ మంచి హైయర్ పొజిషన్‌లో ఉండడం గానీ, లేదా ఈ పర్సన్ 10 మందికి సో, క్రమశిక్షణ అనేది ఎలా ఉండాలి అని నేర్పించే పర్సన్ కూడా ఉంటారనమాట. ఈ పర్సన్ తను చాలా మందికి ఈ పర్సన్ మీ దగ్గర ఈగో చూపిస్తా ఉండడం గానీ, మిమ్మల్ని తను కేర్ చేయకపోవడం గానీ, అండ్ తను ఎప్పుడు మిమ్మల్ని డామినేట్ చేస్తా ఉండాలి అని అనుకునే పర్సన్ గానీ, అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే. అండ్ తన సేఫ్టీ, తన ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు ఈ పర్సన్. అండ్ తన సేఫ్టీ ఎక్కువగా చూసుకుంటారు. తర్వాత లాస్ట్ ప్రయారిటీ అనేది పర్సన్ మీకిస్తారనమాట తను. అయినా సరే అండి పర్సన్ తను చూడండి ఫ్యామిలీ అంటే అది గొప్ప విషయమే. ఫ్యామిలీకైతే ఎవరైనా సరే ప్రయారిటీ ఇవ్వాల్సిందే. కానీ ఇక్కడ ఈ పర్సన్ తను ఓవర్ థింకింగ్ చేయడము, మీరెంత అన్నట్టుగా ప్రవర్తించడం అది అక్కడ మంచిది కాదు. ఓకే. సో, చాలా స్వీట్‌గా మాట్లాడాలి. ఒక లవర్ బాయ్ లాగా అండ్ గర్ల్ అయితే చాలా లవబుల్‌గా మాట్లాడాలి. స్వీట్‌గా మాట్లాడాలి అని అనుకుంటున్నారనమాట. మీతో చాలా హ్యాపీగా ఉండాలి. అండ్ మంచి రిలేషన్‌షిప్ అనేది పర్సన్ మీతో మెయింటైన్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీకు ప్రతి విషయంలో ఈ పర్సన్ సపోర్ట్ అనేది అందించాలి. సో, తను ఉన్నారు అనే ఆ ధైర్యాన్ని పర్సన్ మీకివ్వాలి అని అనుకుంటున్నారు. ఒకవేళ ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్‌లో గూడా ఉన్నారు. అంటే ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని పర్సన్ ఆలోచిస్తా ఉన్నారు. ఒకవేళ ఎక్కడున్నా సరే పర్సన్ అండి తనకి మీరైతే గుర్తుకు వస్తున్నారనమాట. మీ లైఫ్‌లో మీరెలా ఉన్నారో ఏంటో, ఎంత బాధపడి ఉంటారు, ఎంత ఏడ్చి ఉంటారు, తను ఎంత మిమ్మల్ని బీట్రేల్ చేసి ఉన్నారు. సో, తనకు అర్థమవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చూసేస్తాం. ఓకేనా? ప్రెజెంట్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ముందు తను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత, ఆలోచించుకున్న తర్వాత ప్రాపర్ నిర్ణయం అనేది తీసుకొని రావాలి అని పర్సన్‌కి ఇంటెన్షన్ అయితే ఉంది. ఓకే. చాలా మందికి మీ పర్సన్ మాత్రం మీ లైఫ్‌లో రాకుండా తనని ఎవరో కంట్రోల్ చేశారండి. అంతకుముందు ఈ పర్సన్ మీ మీద తను చాలా స్వీట్‌గా ఉండేవారు. మీతో రిలేషన్‌లో తన ఆహ్, ప్రేమంతా మీకు పంచడం గానీ, మిమ్మల్ని తను ఒక మహారాణిలాగా, ఒక మహారాజులాగా చూసుకోవడం గానీ, అలా చేసుంటారు. కానీ పర్సనే వేరే వారి కంట్రోల్‌లో తీసుకోవడం వలన ఈ పర్సన్ తను మిమ్మల్ని పట్టించుకోలేదు. సో, మీరంటేనే తనకు కొంచెం బర్డెన్‌గా తీసుకోవడం లాంటిది ఏదో జరిగింది. ఓకే. ఓకే అండి. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది చూసేస్తాం. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంటుంది? మీకు రీయూనియన్ అవ్వబోతుంది. అండ్ మీ లైఫ్‌లో మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ రాబోతున్నారు. వారితో మీకు న్యూ బిగినింగ్ జరగబోతుంది. సో, హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. అండ్ వృషభ రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారండి ఈరోజు మీరు. అండ్ మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉంటారనమాట. అండ్ మిథున రాశి వారు మీరు ఏదో విషయంగా బాధపడుతున్నారండి. మీ చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ అనేది ఉండి ఉంటాయి. మిథున రాశి వారికి. సో, ఒంటరి పోరాటం అనేది చేస్తా ఉన్నారనమాట. అండ్ కొంతమందిని మీరు
మీ లైఫ్‌లోకి రానివ్వకూడదు, దూరం పెట్టాలి అని మీరనుకుంటున్నారు. అండ్ కర్కాటక రాశి వారు, మీ ప్రేమంతా మీ పర్సన్‌కి పంచాలి అని మీరనుకుంటున్నారు. తన గురించి వెయిట్ చేస్తా ఉన్నారనమాట. అండ్ సింహరాశి వారు, మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తా ఉంటారు. మేబీ నీడీ పీపుల్స్‌కి. ఓకే. అండ్ కన్యా రాశి వారు, ఒక ఎంపరర్ లెవెల్‌లో ఉంటారండి. హ్యాపీగుంటారు. అండ్ తుల రాశి వారు, మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్‌ని మీరు కలుసుకుంటారు. రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఒక విషయంగా మీరు చాలా ఆలోచనలో ఉన్నారండి. వృశ్చిక రాశి వారు. అండ్ ధనుస్సు రాశి వారు, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. మీ ఫ్యామిలీతో, మీ పర్సన్‌తో ఆల్ అన్ని విధాలుగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. అండ్ మకర రాశి వారు, మీరేదో విషయంగా ఫీల్ అవుతున్నారనమాట. అండ్ కుంభరాశి వారు, మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి కుంభరాశి వారికి ఈరోజు ఏదో విషయంగా. అండ్ మీనరాశి వారు, మీరు గుడ్ న్యూస్ వింటారండి ఈరోజు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సిట్యుయేషన్‌కి తగ్గ మీకు పర్సనల్‌గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? మనం ఇంకొక వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.